పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు. ప్రతి ఆదివారం రాజులను గురించిన వర్తమానాలు మేము వింటున్నాం. ఒక్కొక్క రాజు గురించి ఒక్కొక్క ప్రత్యేకత. మీ చిత్తం లేకుండా, మీ ప్రణాళిక లేకుండా ఎవరి గురించి బైబిల్ గ్రంథంలో వృధాగా వ్యర్థంగా ఒక్క వచనం కూడా రాయబడలేదు. అయ్యా, వాటిని చదివి అర్థం చేసుకునే కృప మాకు దయచేయండి. భక్తుడు ప్రార్థిస్తారు కదా, అయ్యా ధర్మశాస్త్ర సంబంధమైన ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించున్నట్లుగా నా కన్నులు తెరువమని ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మేము ధ్యానించే వచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించేటటువంటి కృప మొదటిగా నాకు దయచేయండి. వివరించగలిగిన సామర్థ్యం నీ సేవకుడిని నాకు దయచేయండి. కానీ మాట నా నోట రానిక నా పెదవులను కాల్చండి. మీ చిత్తానుసారమైన మాటలే నా నోటి యందు ఉంచండి. బిలాము శపించడానికి నోరెత్తాడు, కానీ ఆశీర్వదవచనంగా మార్చేసావు. అలాగే నా ఆత్మీయ బిడ్డల పట్ల నేను శుభవచనమే మాట్లాడాలి, కానీ శాపవచనం నేను మాట్లాడకూడదు. అయ్యా, అట్టి కృప భాగ్యం, భయభక్తులు, వివేకము కలిగి మాట్లాడే కృప నాకు దయచేయండి. మీకు జ్ఞానం కొద్దుకుంటే నన్ను అడగండి అన్నారు కదా ప్రభు, నేను అడుగుతున్నాను. అయ్యా, నేను అజ్ఞానిని ప్రభు, నాకు జ్ఞానం దయచేయండి. సమయోచితమైన కృప నాకు దయచేయండి. బిడ్డలందరూ కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి వినాలి. ఎవ్వరికి నిద్రాత్మ రానియద్దు, ఏ ఫోను కూడా మోగడానికి వీలేదు ప్రభు. దేవుని భయం కలిగి మందిరంలో వణుకుతూ ఉండాలి ప్రభు. అట్టి కృప బిడ్డలందరికీ దయచేయమని యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ఆగస్టు 25 అనుకుంటా, బహుశా ఆఖరులు ఈ పాంప్లెట్స్ ఇవ్వాలి, గుర్తు చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఆగస్టు 25న ఎగ్జామ్లో అందరూ పాల్గొనాలి. చదువు వచ్చి రాయగలనన్న వాళ్ళందరూ, బైబిల్ చదివే వాళ్ళందరూ ఆదివారమే పెట్టారు. 25వ తారీఖు ఆదివారమే వచ్చింది. ఆరాధన అయిన కాడి నుంచి 2 గంటల నుంచి స్టార్ట్ అవుద్ది. పెన్ను, ఫ్యాడ్ మీరు తెచ్చుకోవాలి, ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ పేపర్ కూడా ఇచ్చారు, దాన్ని ఫోటో తీసుకుని ఇక్కడే పెట్టండి. అది ఎలా ఇస్తారు పేపర్ అని, మోడల్ పేపర్ కూడా ఇచ్చారు. మీకు అవసరమైతే దాన్ని కూడా ఫోటో తీసుకుని 1-2 కాపీలు ఇచ్చారు కాబట్టి తిరిగి నాకు ఇచ్చేయండి. ఇది ఒకటో మాట. రెండో మాట ఏంటంటే, ఈ రికార్డ్ అవుతున్నటువంటి వాక్యం మీకు వాట్సాప్లో వస్తుంది. మీరు మీ స్టేటస్కి షేర్ చేస్తున్నారు. చాలామంది మీ బంధువులకి, స్నేహితులు కూడా షేర్ చేస్తున్నారు. ఇప్పుడు చెల్లెమ్మ జోష్న కానీ, పల్లవి కానీ వీరు షేర్ చేయడం ద్వారానే తమ్ముడు పండు విన్నాడు. విని వాక్యం బాగా అర్థమవుతుంది, రావాలని ఆసక్తితో మందిరానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది అదే, మీరు షేర్ చేయడం వల్ల అనేక మందిని వాక్యము ద్వారా ఆకర్షించబడిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆ కిరీటం ఎవరిదంటే చెల్లెమ్మదే. దేవునికి స్తోత్రం. అలాగే మీరు షేర్ చేయడం ద్వారా ఎవరైనా వాక్యం విని నూతనంగా ఎవరైనా మందిరానికి వచ్చారనుకో, ఆ కిరీటం ఎవరికే? మీకు షేర్ చేయడం ద్వారా మీకు పైసా ఖర్చు అవ్వదు. అర్థమవుతుందండి? కాబట్టి నాకు వాట్సాప్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, నెట్ ఉంది నాకు అని ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఆజ్ఞాపిస్తున్నాను, సేవకునిగా ఆజ్ఞాపిస్తున్నాను. అడుక్కుంటలేదు, మన బిడ్డలు కాబట్టి ఆర్డర్ వేస్తున్నాను. దయచేసి ఈ శనివారం ఆదివారం వచ్చే వాక్యాలని మీ స్టేటస్లకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయండి అమ్మా. అందరికి వందనాలు. చేస్తానన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఎవరో ఒకరిద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు, మర్చిపోతే మనకెందుకులే హల్లెలూయా అనకూడదని అనలా. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఆత్మ బిడ్డలు అందరూ చేస్తున్నారు. మన హైదరాబాద్ స్వప్న గారు కానీ, సీతక్క గారు కానీ, మా స్వీటీ చేయట్లే కదా, ఇక్కడ చేస్తారు కదా. మీ స్టేటస్ కూడా చూస్తా ఖచ్చితంగా. మా స్వీట్గా వందనాలు, స్వీట్గా చెప్పింది చూసారా. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి వాక్యాన్ని విరివిగా అనేకులకి పంచాలంటే మీ చేతుల్లోనే ఉందండి. ఎగ్జాంపుల్ చెప్పనా, 5,000 మంది ఆకలి తీర్చడానికి గల కారకులు ఎవరో తెలుసా? ఆ చిన్న బాబుని యేసు దగ్గరికి నడిపించిన వ్యక్తి ఎవరో? ఆంద్రేయ. చెప్పండి. ఆంద్రేయ అంటే పేతురు గారి సహోదరుడు. పేతురు గారు ఒక ప్రసంగం చెప్పి 3,000 మందిని మార్చాడు. స్టార్టింగ్లో ఒక ప్రసంగం ద్వారా ఎంతమంది? అంత శక్తి ఆంద్రేయకు లేకపోవచ్చు, అంత శక్తి, అంత వాక్చాతుర్యం ఆంద్రేయకు లేకపోవచ్చు, కానీ 5,000 మంది ఆకలి తీర్చడానికి గల కారకుడు అయ్యాడండి ఆంద్రేయ. శృతి, సాత్విక పేర్లు పెట్టి మరీ చెప్తున్నా, రికార్డ్ అవుతుంది అసలు ఇక్కడ. మళ్ళా నేను చూస్తే ఎవరైనా లేచారు అనుకో, డ్రంపుల్ ఉంది ఇక్కడ, ఇసిరేస్తా చెప్తున్నా. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. తిరిగే కాలు, తిట్టే నోరు,
మీది తిరిగే కాలైతే నాది తిట్టేనోరు. సరిపోయిందా? ఏసి రక్తం. పాస్టర్ గారు మీరట్టా, మరి మీరట్టా తిరగకూడదండి. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగునుగా. సరే, వాక్యంలోనికి వచ్చేద్దాం. రాసుకోండి. ఇశ్రాయేలీయుల రాజుల్లో నుంచి 11వ రాజు గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 11వ రాజు, ఇశ్రాయేలీయుల రాజు యెహోయాహాజు. యెహోయాహాజు 5 అక్షరాలు. యెహోయాహాజు. ఇతను 15 సంవత్సరాల పరిపాలన చేశాడు. కాలం క్రీస్తు పూర్వం 814 నుంచి 799 వరకు. 814 నుంచి 799 వరకు రాసుకున్నారు కదా. రిఫరెన్స్ రాసుకోండి. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఇంటికి వెళ్ళాక చదవండి. అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. మై ఫోన్ నెంబర్ 8106013509. అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. అది నేను ఎందుకంటే వచ్చినలన్నీ చదివితే టైం సరిపోదు, అందుకనే చదివించను. అవసరమైన విషయం మాత్రమే చదివిస్తా. చేతులు గట్టు వినండి, శ్రద్ధగా వినండి. 3 మాటలు చెప్తాను, 30 గంటలు ముగించేస్తా. సంతోషంగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 30 గంట అనేసరికి అంత సంతోషం కదా. మా సహోదరి సీత గారును మా అల్లుడు గారు సాయి గారు ఏమన్నారు తెలుసా? పోయిన మంగళవారం రాత్రి ఆశీర్వాద కుడికి రోజున కొంచెం మనతో పాటు పెందలగడ వచ్చి కొంచెం ఏదో పరిచయలో పాల్గొని ముగింపు వరకు కూడా ఏదో చిన్న చిత్తగా వాళ్ళకి తగ్గ పని, ఇస్త్రాకులు పడేయటం, కాలనీలో వాళ్ళు దింపటం, మా సాయి గారు ఇలా యవనస్తుడు కదా, సీత గారు కూడా కొన్ని పనులు చేసి 11ంటికి వెళ్తూ ఒక మాట అన్నారు. ఇప్పుడు మాకు సన్నిధిలో గడిపినట్టు ఉందన్నారు. కొట్టచ్చుగా. ఇప్పుడు మాకు సన్నిధిలో, పోయిన ఆదివారం మాకు సన్నిధిలో గడిపినట్టు లేదు. అబద్ధం అయితే ఇక్కడ ఉన్నారు, అడగండి. వాళ్ళకి పొద్దున్న 2:30కి లేస్తారా? ఎన్నింటికల్లా ఉండాలి మీరు కలవరి టెంపుల్ కాడ? 3:30 కల్లా. అందరికంటే ముందు వెళ్ళిపోతారు. 2ంటికి ఎవరు లేస్తారు చెప్పండి? మీరు లేస్తారా? గుర్రు పెట్టి మంచి నిద్రలో ఉంటారు కదా. ఎండైనా వానైనా శీతాకాలమైనా 2:30కి లేస్తున్నారు. 3:00కల్లా 3:30 కల్లా కలవరి టెంపుల్కి వెళ్తున్నారు. వేల మంది జనం. సిగ్గు తెచ్చుకోవాలండి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. పొద్దున్నే 6 గంటలుగానే లేచి 10 గంటలకు మందిరం అంటే 10:30, 11ంటికి వచ్చి అమ్మలక్కలు, అయ్యగారులు కూడా, పెద్ద కమిషనర్లు కూడా మన మధ్యలో లేకపోలేదు. అప్పుడప్పుడు వాళ్ళని ఎందుకు మన మందిరానికి పంపిస్తున్నాడంటే వాళ్ళని చూసి కొంచెం మనం భక్తి నేర్చుకోవాలి అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సరే, 3 మాటలు రాసుకోండి. ముచ్చటగా 3 మాటలు. ఎక్కువ తిన్న అరగదు కదా. ముచ్చటగా 3 మాటలు, 3 ముక్కలు. నెంబర్ 1 విడువక. మొదటి మాట విడువక. చెప్పండి అందరూ. ఓకే. 2వ మాట అప్పగించుట. చెప్పండి అందరూ. అప్పగించుట. 3వ మాట వేడుకొనుట. నేను ఇప్పుడు అడుగుతాను, ఒక్కొక్క మాట చెప్పండి. నెంబర్ 1 అందరూ చెప్పాలి. నెంబర్ 2, నెంబర్ 3. అది ఈ 3 పదాలు 3 వచనాల్లో నుంచి చదివి వినిపించి మీకు వివరిస్తాను. చూడండి. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించాను. నేను చదువుతాను, దయచేసి ఆలకించాను. యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోన్లో ఇజ్రాయేలులను ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. ఇప్పుడు మన వాక్య ధ్యానాంశం 2వ వచనం మొదటి మాట. 2వ వచనం మొదటి మాట. ఈ 2వ వచనంలో విడువక అని ఉంచండి. దాన్ని నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు నా వెనకాల మీరు కూడా చెప్పండి ఈ మాటలు. ఇతడు అనగా ఎవరు? అది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యెహోయాహాజు ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతను ఎన్నో రాజు? 11వ రాజు. ఇంకా 8 మంది ఉన్నారు. ఈ 8 మందికి కూడా ఈ వచనం రాయబడి ఉంటుంది ఇంచుమించు, లేకపోతే ఒక 5-6 అయినా. ఏ వచనం ఇప్పుడు మీరు చదివారు చూసారా? ఇదే వచనం మిగిలిన రాజులందరికీ ఉంటుంది. నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, యోధా రాజుల్లో కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు. కానీ ఇజ్రాయేలు రాజుల్లో ఒక్కడు కూడా మంచోడు లేడు. ఒక్కడు కూడా మంచోడు లేడు.
ఇతని తండ్రి యెహూ అయితే మొదట దేవుని చిత్తానుసారంగా హృదయ ఆలోచన అంతటి చొప్పున జరిగించాడు, కానీ ముగింపు వచ్చేసరికి అతను కూడా అలాగే చేశాడు. అంటే ఇజ్రాయేలీల రాజులు అందరూ కూడా ఎవరిని అనుసరించారంటే, ఒక మాటలో చెప్పాలంటే స్టార్టింగ్ మొట్టమొదటి రాజు ఇజ్రాయేలీల అంటే విడిపోయిన తర్వాత ఇజ్రాయేలీల మొట్టమొదటి రాజు ఎవరు? యెరోబాము. ఆ యెరోబాము చేసిన పాపములనే అనుసరిస్తూ వచ్చారంట. ఏం చేశాడు ఆ యెరోబాము అంటే, రెహబాము యూదులకి రాజు అయ్యాడు, సొలొమోను కుమారుడు. ఈ యెరోబాము ఇజ్రాయేలీలకు రాజు అయ్యాడు. ఈ యోధా దేశంలో యెరూషలేములో దేవాలయం ఉంది. ఈ ఇజ్రాయేలీల ప్రాంతంలో దేవాలయం లేదు. ఈ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు యెరోబాముకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఉత్సవం జరిగినప్పుడు దేవుని మందిరం దగ్గరికి ఈ ఇజ్రాయేలీలు అందరూ వెళ్తారు, దేవుణ్ణి ఆరాధించడానికి అని వెళ్ళి మరలా వీళ్ళందరూ కూడా తమ యజమానుడైన రెహబాం తట్టు తిరిగిపోతారు, వీళ్ళని అక్కడికి వెళ్ళనవ్వకూడదు అని స్కెచ్ గీసాడు, ప్లానింగ్ చేశాడు. ఏం చేశాడు? ప్లానింగ్. ఇతను కూడా మందిరం కట్టాలనుకున్నాడు, ఇతను కూడా ఒక దేవుణ్ణి ఏర్పాటు చేయాలనుకున్నాడు. అయితే యాజ్ ఇట్ ఈస్ గా అదేం అలాంటి మందిరం కట్టి యెహోవా నామం పేరిట మందిరం కట్టితే బాగుండేది. కానీ ఏదో 4 గోడలు కట్టేసి, లేకపోతే 4 గోడలు కట్టకపోయినా ఏదో ఒక దూడబొమ్మను చేసి, 2 దూడబొమ్మలు చేసి, ఏమండి ఒక ప్రాంతంలో ఒకటి మరో ప్రాంతంలో పెట్టి ఏమన్నాడు తెలుసా? ఐగుప్తు బానిస బ్రతుకుల నుంచి మిమ్మల్ని విడిపించిన దేవుడు ఇవే అని బొమ్మలను చూపించాడు. బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి. ఇజ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించింది ఎవరు? యెహోవా దేవుడు. కానీ యెరోబాము ఏమన్నాడు? ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించిన, లేదా ఒక చైర్ బయట వేసుకో, ఒక చైర్ మీరు ఆయనకి ఇచ్చి ఇంకొక చైర్ మీరు తీసుకోండి, ఎందుకంటే కొంచెం మందులో ఉండకూడదు కాబట్టి, కొంచెం ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి దేవుడు తమను దీవించునుగా. మంచిది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గుమ్మానికి అడ్డంగా వేయకండి, అటుగాని ఇటుగానే వేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి, మరలా గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మందిరంలో ఉన్నాను. అది ఇప్పుడు యెరోబాము ఏం చేస్తాడంటే 2 బొమ్మలు చేసి ఆ 2 బొమ్మలకు మ్రొక్కి ఇజ్రాయేలీలందరూ పాపం చేయడానికి కారకుడయ్యాడు. తర్వాత నాదాబు అదే పని, తర్వాత బయేషా అదే పని, తర్వాత యాలా అదే పని, తర్వాత జిమ్రి అదే పని, తర్వాత బయేషా అదే పని, క్షమించాలి అహాబు, తర్వాత అహజ్యా అదే పని, తర్వాత యెహోరాము అదే పని, తర్వాత యెహూ అదే పని, తర్వాత యెహోయాహాజు కూడా అదే పని. 11 మంది రాజులు కూడా విగ్రహారాధనలోనే మగ్గిపోయారు తప్ప ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా తట్టు తిరిగిన వారు కాదు. విగ్రహం అనగా బైబిల్ వాక్యం ప్రకారం ధనం చెప్పండి. ధనం. కొలసి 2:3 ప్రకారం ధనం. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేడి. డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తున్నారా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారా? ఇప్పుడు ఈ యెరోబాము ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడంటే అధికారాన్ని ప్రేమిస్తున్నాడు. అధికారాన్ని ఇచ్చిన దేవుని ప్రేమించకుండా యెరోబాము ఈ అధికారం నాకు ఎక్కడ పోతుందో, ఈ రాజునయ్యాను కదా, ఈ ప్రజలందరూ ఎక్కడ యోధా దేశానికి వెళ్ళిపోతారో అని చెప్పి వాళ్ళందరినీ ఆకట్టుకోవడానికి, తన అధికారాన్ని కాపాడుకోవడానికి 2 దూడబొమ్మలు చేసి ఇవే దేవుడు అని చెప్పి, పేరేమో యెహోవా, పండగేమో దూడలకే, తిండేమో వాళ్ళు చక్కగా తింటున్నారు, తాగుతున్నారు. నిర్గమాకాండం 38 అనుకుంటా బహుశా, మోషే పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అహరోను ద్వారా చేయించారు చూడండి ఇజ్రాయేలు ప్రజలందరూ దూడబొమ్మని. అదే మాదిరి జరుగుతుంది. మునుపేది జరిగింది అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. ఈ చరిత్రలో ఏం జరుగుతుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు అలాగే చేశారు, క్రైస్తవులు కూడా అలాగే చేశారు. ఇజ్రాయేలు ప్రజలేమో దూడబొమ్మలను పెట్టుకున్నారు, మరి నేటి క్రైస్తవులేమో ధనము అనే విగ్రహాన్ని పెట్టుకున్నారు, అధికారము అనే విగ్రహాన్ని పెట్టుకున్నారు, లోకాశలో అనే విగ్రహాన్ని పెట్టుకున్నారు. విగ్రహం అంటే మట్టితో చేసే బొమ్మ గురించి నేను చెప్పట్లా. బొమ్మల ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ ఇష్టం. నేను దాన్ని విమర్శించట్లా, వ్యతిరేకించట్లా. నేను వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లా. క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను. ఆత్మ సంబంధమైన విగ్రహం గురించి మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధమైన విగ్రహం ఏంటంటే, నువ్వు దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అదే విగ్రహం. డబ్బుని ప్రేమిస్తే, అధికారాన్ని ప్రేమిస్తే, భర్తను ప్రేమిస్తే, భార్యను ప్రేమిస్తే, పిల్లలను ప్రేమిస్తే, వ్యాపారాన్ని ప్రేమిస్తే, చెప్పరే ఉద్యోగాన్ని ప్రేమిస్తే, ఈరోజు మందిరానికి రాకుండా వ్యాపారానికి వెళ్ళిన మహానుభావులు ఉన్నారు, వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు ఇప్పుడు? ఉద్యోగానికి వెళ్ళిన మహానుభావులు ఉన్నారు, ఎవరిని ప్రేమిస్తున్నారు ఇప్పుడు? కూలికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎవరిని ప్రేమిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? చెప్పరా? 6 రోజులు మీకు ఇచ్చి ఒక్కరోజు ఆయన అడిగాడు, అదైనా ఆయన కోసమా? మీకు విశ్రాంతి దొరుకుద్ది, నా బిడ్డలు నా దగ్గరకు వచ్చి నన్ను మహింపరుస్తున్నారన్న ఆనందం ఆయనకి దక్కుద్ది. చేస్తున్నారు అలాగా 6 రోజులు. దేవుడు తప్పెట్టాడేమో అనుకుంటా నేను. 6 రోజులు మీరు నా మందిరానికి రండి, ఒక్కరోజు మీరు పనికి వెళ్ళండి అంటే
ఏమైపోయేవాళ్ళం మనం? ఒకళ్ళు వచ్చేవాళ్ళు అంటారా? 90 రూపాయలు నాకు ఇవ్వండి, 10 రూపాయలు మీరు తీసుకోండి అంటే ఒకళ్ళు వస్తారా మందిరానికి? చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన్ని ఎరిగి ఉండడం అంటే ఆయన ఆజ్ఞలని గైకొనటమే ఆయన ఎరుగుట. విగ్రహారాధన చేయకూడదనే ప్రధానమైన ఆజ్ఞను వాళ్ళు తృణీకరించారు. సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. విడువక, యెరోబాము పాపములను విడువక అనుసరించిన యెహోయాహాజు. టైటిల్ రాసుకున్న మొదటి మాట, యెరోబాము పాపములను విడువక అనుసరించిన యెహోయాహాజు. ఇప్పుడు నేను యెరోబాము గురించి మ్యాటర్ చెప్పాను కదా, అదంతా ఎక్కడ ఉంటుందంటే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 26 నుంచి 31 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 26 నుంచి 31 వచనాలు. ఇప్పుడు మొదటి మాట ఏంటి చెప్పండి, అందరూ చెప్పండి. ఋషి నువ్వు చెప్పట్లే. ఏం విడువక? చెడుతనం విడువక. ఇంకేం విడువక? పాపం విడువక. ఇంకేం విడువక? విగ్రహారాధన విడువక చేస్తున్నారంట. విడువక చేసే వాళ్ళ గురించి మీ పక్కన కూర్చునే వాళ్ళు కూడా నాకు కనబడాలి. ఓకే, మీకు దూరంగా ఉండాలి కదా. సరే, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. సరే, క్షమించాలి. బాబాయ్ గారు ఎందుకు బయటకు? దేవునికి స్తోత్రం. మరి వాక్యం వినాలి మరి మీరు, ఎందుకంటే ఎవరు శ్రద్ధగా వింటున్నారు, ఎవరు వింటలేదు అందరి మీద నా దృష్టి ఉంటుంది. ఒక్క మాట కూడా మిస్ అయిపోకూడదు. ఇప్పుడు మొదటి మాట ఏంటంటే విడువక. ఏం విడువక? విడువక పాపము చేస్తున్నారంట ఆనాడు ఇజ్రాయేలు రాజులు. వాళ్ళ గురించి ధ్యానిస్తూ ఇప్పుడు ఈ వాక్యాన్ని మనకు అన్వయించుకోవాలి. ఈ సంగతులు వారికి సంభవించి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయి. ఇప్పుడు యెహోయాహాజు గురించి ఎందుకు చెప్తున్నాను నేను? అతను బుద్ధి లేని పని చేశాడు, అర్ధాంతరంగా పోయాడు. మీరు నేను అలా పోవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? యెహోయాహాజు చేసిన తప్పేంటి? మొట్టమొదటి మాట, విడువక తప్పు చేశాడు. ఏం విడువక? పాపం విడువక. ఏం పాపం? యెరోబాము చేసిన పాపమే విడువక. విడువక 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 అందరూ అదే పని చేస్తున్నారు. నువ్వు విడువక ఏ పాపం అయితే చేస్తున్నావో నాకు తెలియదు. దిమ్మ తిరిగిపోయి ఒక రెఫరెన్స్ చదివిస్తాను. కరెంట్ షాక్ తగిలే మాట అది. నువ్వు ఏమి విడువక పాపం చేస్తున్నావో అది నువ్వు ధ్యానించుకో. నేను చెప్పను. సిగరెట్ విడువక కాలుస్తున్నావో, మద్యపానం విడువక తాగుతున్నావో, విడువక వ్యభిచారం చేస్తున్నావో, విడువక పేకాట ఆడుతున్నావో, విడువక దేనికి నువ్వు అట్రాక్ట్ అయిపోయావో, దేనికి నువ్వు బానిస అయిపోయావో నాకు తెలీదు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. విడువక ఏది విడవలేకపోతున్నావు, ఏది విడవలేకపోతున్నావు అది మీకే తెలియాలి. సీరియల్లా, ముసలమ్మ ముచ్చట్లా, ఇక్కడ విషయాలు అక్కడ, కొండేలు చెప్పటమా అలవాటు అయిపోయింది నీకు. విడువక కొండేలు చెప్పటం, విడువక చాడీలు చెప్పటం, విడువక అబద్ధాలు చెప్పటం, విడువక సిగరెట్లు కాల్చటం, విడువక మద్యపానం చేయటం, విడువక. ఎన్ని విషయాలు చెప్పాను కదా, అన్నిటికీ ఒకటే సమాధానం. విడువక చేసేవారికి ఒక మాట చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. నువ్వు ఏదైతే అక్క చెప్పింది, చెల్లి చెప్పింది, అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, అన్నదమ్ములు చెప్పారు, బంధుమిత్రులు చెప్పారు, స్నేహితుడు చెప్పాడు, సేవకుడు చెప్పాడు, అమ్మ అది తప్పు విడిచిపెట్టే అని ఎంతో మంది చెప్పారు. కానీ నువ్వు విడువక చేస్తున్నావు కాబట్టి నీతోనే దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. యథార్థమైన నీతి జీవదాయకము, అదిగో దుష్టక్రియలను విడువక చేయువాడు తన మరణమునికే చేయను. ఈ మాట నాతో కూడా కలిసి చెప్పండి. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునికే చేయను. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి మాట ప్రకారం. మీలో ఏ దుష్టక్రియ ఉందో, ఏ చెడు ప్రవర్తన ఉందో, ఏ చెడు క్రియ ఉందో నాకు తెలియదు. అబద్ధం చెప్పడం పాపమా కాదా? సీరియల్స్ చూడడం పాపమా కాదా? ఎక్కడుందండి బైబిల్లో? కల్పనా కథలు అంటే అవే కల్పనా కథలు, అవి నిజంగా జరుగుతున్నాయి. నిజంగా ఇప్పుడు సీరియల్ మీరు చూస్తున్నారు కదా బొమ్మలు, అవి నిజమా? లేకపోతే ఓ డైరెక్టర్ ఎవరో ఒకరు కల్పించి వారిని అక్కడ నిలబెట్టి తీపిస్తున్నారా? ఇప్పుడు కల్పనా కథలు వద్దని బైబిల్ చెప్తుందో చెప్పట్లేదా? అంటే ఇప్పుడు సీరియల్ వద్దని బైబిల్ చెప్తుందో చెప్పట్లేదా? సిగరెట్ త్రాగరాదు ఎక్కడుంది బైబిల్లో? చూపించమంటారా? మద్యముతో మత్తులై ఉండకుడి. సిగరెట్ తాగినా మత్తు వస్తుంది అంటే దాని అర్థం ఏ విధమైన మత్తుకి మీరు అలవాటు పడద్దు. బైబిల్లో రాయబడిందా లేదా?
కొంతమంది తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటారు. నేను జ్ఞానినే కదా నువ్వు అనుకోనవద్దు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఏ విషయంలో చెడుతానని విడిచిపెట్టలేకపోతున్నావు? అబద్ధాలు చెప్పటమా, చాడీలు చెప్పటమా, కొండ్యాలు చెప్పటమా, సీరియల్స్ చూడమా, సినిమాలు చూడటమా, లేకపోతే లోక సంబంధమైన కార్యకలాపాలలో ఏదైతే నువ్వు విడువక చేస్తున్నావో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అది విడిచిపెట్టాయి, లేకపోతే అది మరణానికి దారి తీస్తుంది. దుష్ట కార్యములను విడువక చేయవాడు తన మరణమునికే. ఇప్పుడు ఇద్దరు యవనస్తులండి, వేమనపాడుకు సంబంధించిన యవనస్తులు, 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు, యాక్సిడెంట్ అయి చనిపోయారు. వాళ్ళు మద్యపానం తాగడం వాస్తవేనంటారా? నాకు చెప్పిన విషయం ఏంటంటే త్రాగేసి వెళ్తున్నారు, ఆగున్న టాటర్ను గుద్దేశారని. అదే కనుక వాస్తవం అయితే, ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కొన్ని పుకార్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు రాత్రి జరిగిందని నేను తమ్ముడు అన్న ఏం చెప్పారు, తెల్లారగడ జరిగిందని చెప్పారు. ఏదైనా విషయం పక్కన పెట్టు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పుంటారు బైక్ ఇచ్చేటప్పుడు. అసలు 16-18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మన గవర్నమెంట్ ప్రభుత్వం ప్రకారం లైసెన్స్ వాళ్ళకి వస్తుందా? రాదు. 16-18 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు లైసెన్స్ లేకుండా బండి తోలకూడదు. ఒకవేళ అలాంటి స్థితిలో ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే ఆ వ్యక్తుల తల్లిదండ్రుల్ని జైల్లో పెడతారని చట్టం కూడా వచ్చింది. అది మన భారతదేశంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి విన్నాను నేను. అది మన దేశాన్ని కూడా వచ్చుంటే బాగుండేది. ఈ ప్రాంతం నుంచి వస్తున్నాడండి, ఎంత ఉంటాడు, ఇంత కూడా ఉండడు. స్కూటర్ వేసి ఏమంటే వచ్చేస్తున్నాడు, గుద్దిపోయాడు 2 సార్లు. ఒరే నీకు దాన్ని నెమ్మదిగా వెళ్ళరా, స్లోగా వెళ్ళరా. అటు సిమెంట్ రోడ్ అంటే వస్తున్నాడు, 2-3 సార్లు నాకే ఎదురుపడ్డాడు, దాన్నే గుద్దిపోయాడు. ఈ మధ్య మా కిరణ్ గారు కూడా బండి నేర్చుకున్నాడు. మా కిరణ్ గారు అంటాడు వాళ్ళ నాన్నగారితో, నువ్వు సైకిల్ కొంటావా, బండి వేసుకెళ్ళిపోమంటావా? అసలు నీ ఏజ్ ఎంత, నువ్వు చదివే చదువు ఎంత, నీ ఎవ్వరం ఏంటి అసలు? పెద్దోళ్ళని అనలేక చిన్నోళ్ళని అంటామంట. దేవునికి స్తోత్రం. పోనీ నీకు లైసెన్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి, దేనికి లైసెన్స్ ఇచ్చారు? రోడ్డు మీద బండి నడపడానికి లైసెన్స్ ఇచ్చారు, రోడ్డు కొలుద్దామని కాదు. కొంతమంది ఇట్టేళ్ళు తిట్టొస్తారు, అట్టేళ్ళు తట్టొస్తారు. ఏంట్రా బాబు అంటే రోడ్డు అంతా కొలిచేస్తాడు. అటు నుంచి ఇటు మొత్తం ఎక్కడ పడతాడో తెలియదు, బోధులో పడిపోతాడు, ఎక్కడ పడిపోతాడో తెలియదు, ఎవరిని గుద్దేస్తాడో తెలియదు. సరిగ్గా వచ్చేవాడిని గుద్దేస్తాడు, అది బాధ. ఈడు బాధ ఎత్తడు గుద్దేస్తాడు. ఒక సాయిబ్ అయినాను మన కాపులు అయినాను ఇద్దరు ఎదురు బదురు గుద్దుకున్నారు. వీడు తాగేసి బాగానే ఉన్నాడు, పడిపోయాడు, ఇటు ఏలాడుతున్నాడు. వీడికి నొప్పి దెబ్బ కూడా తగలదు. పాపం ఆయన ఏదో కారు మెకానిక్ చేసుకున్నప్పుడే వస్తున్నాడు, ఆయనకి బలంగా దెబ్బలు తగిలేసింది మన పంచాయతీ ముందు. వీడి వల్ల ఎదుటిళ్ళు పాడైపోతున్నారుగా. దుష్టక్రియలు విడువక చేయవాడు మరణానికే. తాగి లెవరు పాడైపోయినా మాంతున్నారా, మరణిస్తున్నారా లేదా? కాల్చి గుండెలు తూటు పడిపోయి ఊపిరితిత్తులు పాడైపోయి దగ్గి అవి రకరకాల రోగాలు వచ్చి పోతున్నారా, నాకు అనిపిస్తుంది. అలాంటి రోగాలు దగ్గి ఆ హాస్పిటల్లో పడి క్యాన్సర్ చేత రకరకాల రోగాల చేత పీడింపబడుతున్న వాళ్ళ దగ్గరికి ఈ వ్యసనగ్రస్తులందరినీ తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటా. తీసుకెళ్ళినా కూడా మానరీళ్ళు తీసుకెళ్ళినా మాంతారండి. ఒక క్యాన్సర్ పేషెంట్ ముఖం ఉబ్బిపోయి చూడడానికి భయంకరంగా ఉంటే ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి స్నేహితుడు వచ్చాడు, నేను కూడా అక్కడే ఉన్నాను, ప్యాకెట్ తీసి ఎన్ని చూసినా మానలేకపోతున్నాం అని వేసుకున్నాడు. కొల్లబొడిచి అనిపించింది నాకు. నాకన్నా పెద్దోడు అయిపోయాడు, చిన్నోడు అయిపోతేనా దౌడ మీద కొట్టేవాడిని. ఒరే చూసాగా నీ కళ్ళ ముందు క్యాన్సర్ వచ్చి ఎలా చనిపోయాడు అర్ధాంతరంగా. తన భార్య పని ఇంత పిల్లోడు, 5వ తరగతి చదువుతున్న పిల్లోడు, ఎవరు చనిపోయాడు కదా క్యాన్సర్ వచ్చి. మరి ఎందుకు తింటున్నావు డ్రగ్స్? విడువక చేయువాడు మరణానికే చేస్తాడంట. ఈరోజు మీరు ఏ కార్యాన్ని, ఏ దుష్ట కార్యాన్ని, ఏ చెడుతనాన్ని మీరు కలిగి ఉన్నారో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, మీరు దుష్టక్రియలు గనక విడువక చేస్తే అది మీ మరణానికే అని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ రోజైనా విడిచిపెట్టండి. మనుషులకున్న జబ్బు ఏంటంటే విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టరు, విడిచిపెట్టకూడదు విడిచిపెట్టేస్తారు. భక్తుడు అంటాడు, నీ ఆజ్ఞలను నేను విడువక నీ ఆజ్ఞల మార్గమును నేను నడుచుకుని ఉన్నాను అంటాడు. ఏం విడవలేదంట భక్తుడు? ఆజ్ఞలను విడువక. అయ్యా నీ ఆజ్ఞలు నేను విడిచి తిరిగిన వాడిని కాదయ్యా. అయ్యా భక్తి జీవితాన్ని విడిచిన వాడిని నేను. ఈరోజు ఎంతమంది భక్తి జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నారు? ఎంతమంది దేవునితో ఉన్న సత్సంబంధాన్ని, సహవాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు? ఆజ్ఞలను విడిచిపెట్టేస్తున్నారు. నిర్గమాకాండలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అసలు బైబిల్ గ్రంథం నుంచి 700 నియమాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కుప్పలు దెప్పలుగా ఉన్నాయి. పాటిస్తున్నావా? పాటించవలసినవి పాటించము, వద్దనవి చేస్తాం. అదే అలవాటు అయిపోయింది. ఆదాము వద్దన్న పని తిన్నాడు, తినమన్న పనులు తినలా. మనం కూడా అంతే, చేయమన్న పని చేయం కానీ వద్దన్న పని చేయడం అలవాటు అయిపోయింది బాగా. అది బ్లడ్లో ఉంది, ఎక్కడికి పోద్ది? దేవునికి స్తోత్రం కలుగునుగా.
వద్దన్న పని చేసి అవమానాలకి బలై ఈ రోజున నిందలకి గురై ఈ రోజున ఏడుస్తున్నటువంటి స్థితిలో ఉన్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చూడండి చూడండి సామెతల గ్రంథం 4వ వచనం. దేన్ని నువ్వు విడవకూడదంటే, జ్ఞానమును విడవక ఉండిని ఎడల అది నిన్ను కాపాడు. ఇప్పుడు చెప్పండి, దేన్ని విడిచిపెట్టాలి? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టకూడదు? జ్ఞానం విడిచిపెట్టకూడదు. ఎందుకు జ్ఞానం? హోషేయ గ్రంథం 6వ ఉంటుంది, నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు. ఈరోజు చాలా మందిలో నశించిపోవడానికి గల కారణం ఏంటంటే జ్ఞానం లేదు. బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు, వాక్యం చెప్తుంది. బుద్ధి లేనివాడు పొట్టుదంటాడు. కాబట్టి వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, నీకు బుద్ధి కావాలి, నీకు జ్ఞానం కావాలి. నీ బుద్ధి నిన్ను కాపాడుతుందంట. జ్ఞానము నీకు కావలి కాస్తుందంట. నీ జ్ఞానం నిన్ను రక్షిస్తుందంట. జ్ఞానము కలిగిన వాడవైతే రోడ్డు మీద తిన్నగా వెళ్తావు. జ్ఞానం లేనివాడైతే అష్టంకరులు తిరుగుతూ వెళ్తూ ఉంటాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి బుద్ధి జ్ఞానం కావాలంటే, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరు ఎందుకు గుప్తమై ఉన్నాయి? ఆయన ఏందే అంటే యేసులోనే గుప్తమైన కొలసి 2:3 ప్రకారం. కాబట్టి బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి, అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చూడండి సామెతలు 3:7, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయ్యో. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు మీకు ఆరోగ్యం వస్తుందమ్మా? ఎవరో చెప్పట్లా. చెడుతనం విడిచిపెట్టినప్పుడు. నువ్వు ఎప్పుడైతే చెడుతనాన్ని విడిచిపెడతావో అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది. బయటికెళ్ళి దమ్ముగొట్టి, బయటికెళ్ళి మందు తాగి, బయటికెళ్ళి పేకటాడి, బయటికెళ్ళి కోడి పందాలేసి మందిరానికి వచ్చి ప్రభువా నన్ను కాపాడవా, ప్రభువా నాకు ఆరోగ్యం దయచేవా అంటే దేవుడు ఇస్తాడా? ఇస్తాడా? పాపుల మనవి ఆయన ఆలకించుడు. యోహాను సువార్తలో రాబడిన మాట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని వాక్యం చెప్తుంది. నువ్వు యథార్థంగా ఉండి అడుగు. ఆరోగ్యం అడుగుతావా, ఆస్తిపాస్తులు అడుగుతావా, ఏం అడుగుతావా? అడుగుడి, తట్టుడి, వెదుకుడి, ఇది తెలుసు. ఇయుడి, ఇది మాత్రం తెలియదు. ఇయుడి, అప్పుడు మీకేబడిన ఉందా? మీ బైబిల్లో ఇయుడి మీకు ఇవ్వబడిన ఉందా? మరి నా బైబిల్లో అయితే ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడిన ఉంది. ఎప్పుడు? ఇచ్చినప్పుడు. మరి నీకు ఎప్పుడు ఆరోగ్యం వస్తుంది? నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు. నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టనంత వరకు నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వేషధారంతో కూడిన ప్రార్థనే, పై భక్తితో కూడినటువంటి విధానమే, కానీ యథార్థతతో కూడిన ప్రార్థన కాదు. సామెతల గ్రంథం 14:13 నుంచి. సామెతల గ్రంథం 14. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషం ఇచ్చును. ఈ రోజున చాలా మంది మా ఇంట్లో సంతోషం లేదండి, మా ఇంట్లో ఆనందం లేదండి అంటున్నారా లేదా? ఎవరికి సంతోషం అని వాక్యం చెప్తుంది? చదివారుగా అక్కడ. మంచివాని స్వభావము వానికే సంతోషము, భక్తి విడిచిన వాని మార్గములు వానికే. భక్తి విడిచిపెట్టిన వారి ఇంట సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. నువ్వు మంచి స్వభావం కలిగి ఉండాలి. పక్కోడు ప్రయోజకుడు అయ్యాడు, ఆనందించు, అది మంచి స్వభావం. ఆడు పైకి వెళ్ళిపోయాడు, ఆడు ఉద్ధరించి, ఆడు మళ్ళీ పైకి వచ్చేస్తున్నాడు, ఆ డెవలప్ అయిపోతున్నాడు, ఆడు ఎదిగిపోతున్నాడు అని కుళ్ళు స్వభావం నీకులో ఉందనుకో, మత్సరం నీలో ఉందనుకో, అది నీకు మంచిది. మంచి స్వభావం కలిగి ఉండాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెట్టుటయే. నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టావంటే నువ్వు దేవుని యందు భయం కలిగి ఉన్నావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ఎందుకు ఈరోజు అనేక మంది దీర్ఘాయువు కలిగి జీవించలేకపోతున్నారో తెలుసా? దేవుడు అంటే భయము, భక్తి లేదు. భక్తి విడిచిపెట్టేస్తున్నారు, భక్తి విడిచిపెట్టేస్తున్నారు. విడిచిపెట్టాల్సిందేంటి? పాపాన్ని విడిచిపెట్టు. దేన్ని హత్తుకోవాలి? జ్ఞానాన్ని హత్తుకోవాలి, వాక్యాన్ని హత్తుకోవాలి, దేవుణ్ణి హత్తుకోవాలి. దేవుడు హత్తుకుంటున్నారా? దేవుణ్ణి హత్తుకుంటున్నా. జరిగిన సంఘటన చెప్తున్నాను వినండి, జరిగిన సంఘటన చెప్తున్నాను వినండి. ఇలాంటి వానలు వరదల టైంలో గోదావరి ఒడ్డున కొన్ని కుటుంబాల వారు పాకలు వేసుకుని బ్రతుకుతూ ఉంటారు.
ఆ గోదావరి నదిలో వెళ్తున్నటువంటి ఆయా దొంగలు తెచ్చుకుని కుర్చీలు రకరకాల ఫర్నిచర్లు చేసుకుని అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళ బ్రతుకు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వరదలు వస్తున్నప్పుడు ఒక పెద్ద దొంగ ఎదురైతే అందరికంటే ముందు వెళ్ళిపోయాడు ఒకడు. అందరికి అన్నీ దొరుకుతున్నాయి, నాకేం దొరకట్లేదని అంత దూరంలో ఉండగానే దూకేసి ఈత కొట్టుకుని వెళ్ళి ఆ పెద్ద దొంగను పట్టేసుకున్న తర్వాత దాన్ని తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ తీసుకురాలేకపోతున్నాడు. కానీ వీలు లేకపోతుంది. కొంచెం ఎదర దాన్ని ఏమంటారు, వాటర్ ఫాల్సా అంటే ఇలా డౌన్ ప్లేస్ ఉంటుంది కదా, అలా డౌన్ ప్లేస్ ఉంది. భార్య చూస్తుంది, బిడ్డలు చూస్తున్నారు, గట్టు మీద ఉండి వాళ్ళు కేకలేస్తున్నారు. ఏమని తెలుసా, డాడీ బతుకుంటే బలిసాగన ముఖం బతకొచ్చి డాడీ, అది వద్దులే ఇచ్చి డాడీ, నువ్వు మాకు ముఖ్యం, నువ్వు మాకు ప్రాముఖ్యం అని పిల్లలు ఏడుస్తున్నారు. భార్యేమో, ఏమండి మీరు లేకపోతే మేము బతకలేమండి, ఆ పాడుది లేకపోయినా పర్లేదండి, దాన్ని వదిలేసి వచ్చేయండి అంటే దాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు కానీ వదిలేసి రాలేకపోతున్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, దూరం నుండి చూసి అది పెద్ద దొంగ అనుకున్నాడు కానీ అది పెద్ద మొసలే. అప్పుడు అక్కడుండి ఆయన కేకలేస్తున్నాడు, ఏమే వచ్చేయాలని నాకు ఉంది, అరే నాయనలారా వచ్చేయాలని బతకాలని నాకు ఉంది, కానీ నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ అది నన్ను విడిచిపెట్టట్లేదు. ఈ రోజున అలాంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారో తెలుసా, సరదా కోసం ఒక సిగరెట్ కదా అని టచ్ చేసి సాలిగుడిగా ఉన్నప్పుడే నువ్వు తెంపకపోతే సంఖ్యలైన తర్వాత నువ్వు తెంచుకోగలవా? దేవునికి స్తోత్రం కలుగునుగా. సరదా అనేది సాలిగుడి లాంటిది. ఆ సాలిగుడే సంఖ్యలు అయిపోతాయి, నిన్ను బంధించేస్తాయి. తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేమి? వెళ్ళిపోయాడండి. దాన్ని పట్టుకుని అమాంతంగా వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడండి. ఈరోజు నువ్వు దేన్నైతే పట్టుకున్నావో అది ఆలోచించు, అది నీ మరణం. పదే చెప్తున్నాను అనుకోవద్దు, అది స్మోకా, వైనా, లేకపోతే అమ్మాయా, లేకపోతే ఇంకొకటి అన్యాయమా, అబద్ధమా, చెడుతనమా. నీళ్ళు ఏ చెడుతనం ఉందో అక్క చెల్లి తమ్ముడు అన్న నాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా సూటుగా మాట్లాడుతున్నారు ఈరోజు నీతో. అది విడిచిపెట్టే, లేకపోతే అది నిన్ను బలి తీసేసుకుంటుంది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. దయచేసి దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇప్పుడు నేను చదివిన వచనాల్లో ఏ వచనానికి మీరు అట్రాక్ట్ అయి ఉన్నారో నాకు తెలియదు. చదివారు కదా, విన్నారు కదా. మొదటి పేతురు 4:3 నుంచి 4 వచనాలు. కాబట్టి దయచేసి వాటిని విడిచిపెట్టండి, లేకపోతే అది మన మరణానికి దారితీస్తుంది. దేన్ని విడిచిపెట్టాలి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఈరోజు నువ్వు దేన్ని విడిచిపెట్టాలి? విడువక పాపం చేస్తూ వచ్చారు ఇశ్రాయేలీయుల రాజులు. నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాప క్రియలను అనుసరించుచు విడువక పాపం చేస్తూ వచ్చారు. దానికి సాదృశ్యం ఏంటో చూడండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, చదివిన వారిని విన్నవారిని అందరిని అడుగుతున్నా, ముందు వెనక చదివి చెప్పండి. వేటిని విసర్జించమని చెప్తున్నాడు అక్కడ పౌలు గారు తిమోతికి? కాదు, అక్కడ చూడండి ఒకసారి, పైన చదవండి. నేను అందుకని అన్నా, పైన కింద చదివి నాకు సమాధానం చెప్పండి. నేను చదవమనలా, చదివి కరెక్ట్ పాయింట్ చెప్పమన్నా. ఏదో స్వర్ణమ్మ చదువుతుంది కానీ పైగా చెప్పట్లే. తప్ప కొంచెం గట్టిగా చెప్పు, ఇంకా కొంచెం గట్టిగా చెప్పు. టిఫిన్ చేయలేదా పొద్దున? ఏ బల్లారథం కాదు, నువ్వేం బాప్తీసం తీసుకోలేదు కదా, టిఫిన్ చేయకుండా వస్తాయి. కొంచెం గట్టిగా చెప్పమని ఒకసారి కొట్టండి చప్పట్లు. అది మనకు కావాల్సింది. ఏం చెప్తున్నాను, ఏం చదువుతున్నాను, ఏం చదివి పైన కింద చదవాలి. దైవజనుడా వీటిని విసర్జించు అంటే పైన చెబుతూ వచ్చాడు కొన్ని విషయాలు. ఏంటో తెలుసండి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి అపేక్షించి విశ్వాసం నుంచి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకుని చచ్చిపోయారు. దైవజనుడా నీవైతే ఏం కలిగి ఉండకూడదంట? చెప్పండి అమ్మా.
దేవునికి స్తోత్రం. మనం వెళ్ళాం బందర్ దగ్గర, షాలెంరాజయ్య గారు చెప్పారు గుర్తుందా మీకు? వాళ్ళ అబ్బాయి గారి మందిరం ప్రతిష్ఠ అయినప్పుడు అప్పు తీసుకునేటప్పుడు అంట ఇచ్చేవాడు యజమానుడు అంట, తీసుకున్నవాడు దాసుడు అంట. అప్పు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆడు యజమానుడు అంట, నేను దాసున్నాను, ఇచ్చినోడు దాసుడంట. ఇప్పుడు 8 లక్షలు వాళ్ళకి ఇచ్చి బా నేను అడుక్కునా? ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే. నర్ర మానవునికి కూడా వడ్డీకి ఇవ్వడం అనేది. ఇప్పుడు ఒకవేళ సాతానుగాడు ఏదైనా విత్తనం వేసాడు అనుకో, 2 రూపాయలు వడ్డీ ఇప్పిస్తాను అన్నాడు అనుకోవాడు, ఒకవేళ నా మైండ్లో పడిపోయింది అనుకో, అప్పుడు నేనేం చేసేదే? దేవుని ప్రేమించాలా, డబ్బుని ప్రేమించాలా? అక్కడ కనుక నేను వడ్డీకి ఇచ్చాను అనుకో, ఖచ్చితంగా నేను డబ్బుని ప్రేమించినోడ్నే. అందుకనే మత్తయి సువార్త 6:22 ఎవడును 2 యజమానులకి దాసుడుగా ఉండనేరడు. దేవుణ్ణి ప్రేమిస్తాడు, సిరిని ద్వేషిస్తాడు. నువ్వు సిరిని ప్రేమించేవాడవైతే దేవుణ్ణి ద్వేషిస్తావు. నువ్వు దేవునికి దాసుడుగా ఉండగోరుతున్నావా, సిరికి దాసుడుగా ఉండగోరుతున్నావా? చెప్పడానికి దేవునికి దాసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నావు అంటున్నారా కానీ హృదయం నిండా ఎవరోనంట డాక్టర్ గారు అంట స్టెథోస్కోప్ పెట్టాడంట, ఏమన్నాలి? గుండె లబ్ డబ్ లబ్ అన్నారు, కానీ ఏమంటుంది? డబ్ 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 అంటున్నారు. చూసారా ఎంతమంది గుండెలు డబ్ డబ్ అని కొట్టుకున్నాయి. నేను చెప్పిన వాక్యానికి లోబడ్డానమ్మ, వడ్డీకి ఇవ్వనని చెప్పేసా, ఇవ్వను, చచ్చిన ఇవ్వను. ఆడు 10 రూపాయలు వడ్డీ ఇచ్చిన ఇవ్వను. ఎందుకు తెలుసా? పరలోకాన్ని పోగొట్టుకుంటా. ఏసు రక్తం వేయం. కొంతమంది అంటారు, ఆ వచ్చే డబ్బు వడ్డీ డబ్బులతో స్థలమేగా కొనేదా, దేవునికేగా కొనేది అంటే, వడ్డీ డబ్బుతో వాడి రక్తాన్ని పీల్చి, ఆ రక్తం పీల్చి నేను జలగలాగా ఆ డబ్బులతో, ఆ వడ్డీ సొమ్ముతో, అన్యాయపు సొమ్ముతో నేను దేవుని మందిరం కడితే ఆ మందిరంలోకి దేవుడు వస్తాడా? ఇంకొక ఆయన నాకు సలహా ఇచ్చాడు, పర్లేదు లిబో, ఆ వడ్డీ డబ్బులతో నువ్వు ఇంట్లోకి తింటావేంటి, మందిరానికే ఖర్చు పెట్టేది, అసలు దేవుడు వచ్చి ఉండాలనే కదా ఆ మందిరం కట్టేది. ఆయన రాకుండా నేను అడ్డు కూడా వేసానా వడ్డీ వ్యాపారం చేసి? అక్కడతో ఆగుతానా నేను? రుచి మరిగితే ఆగుతానా? ఎవ్వరూ ఆగరు. మా అమ్మమ్మ గారు చెప్పేది చిన్నప్పటి నుంచి, ఆ మాట బలంగా నాటుకుపోయింది. అరే స్త్రీని సిరిని గెలవాలరా. ఎవరినంట? టైం ఏంటి ఎలా అయిపోయింది? రాత్రి కూడా అంతే, మొదటి మాటకి టైం అంతా అయిపోయింది. ఏసు రక్తమే జయం. తర్వాత మాటలేమో క్లుప్తంగా చెప్పేస్తున్నా. సరే 2 మాటలకు వచ్చేద్దామండి. మొదటి మాట అయిపోయింది. మొట్టమొదటి మాట విడువక. చెప్పండి. ఇశ్రాయేలు రాజు ఏం విడిచిపెట్టలేదు? విగ్రహారాధన విడిచిపెట్టలేదు. ఇప్పుడు మనం ఏం విడిచిపెట్టాలి? ధనాపేక్ష అయిన విగ్రహారాధనను. అంటే నువ్వు ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావు అది నీకు విగ్రహం, దాన్ని విడిచిపెట్టాయి, లేకపోతే అది నీ చంపేస్తుంది. అయిపోయింది మొదటి మాట. 2 మాట, ఇశ్రాయేలీయులను సిరియా వారికి అప్పగించిన దేవుడు. అంటే టైటిల్ రాసుకోండి, ఇశ్రాయేలీయులను సిరియా వారికి అప్పగించుట. ఇశ్రాయేలీయులను సిరియనులకు అప్పగించుట. ఎవరి సిరియనులు? శత్రువులు. ఎవరు అప్పగించారు? దేవుడు. అమ్మో 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 అమ్మో. ఇప్పుడు ఋషి ఉన్నాడు, ఊరిని అడుగుతున్నా, ఏనాడు మీ అమ్మ తీసుకెళ్ళి నిన్ను బయట తిరిగి పెచ్చోడికి అప్పచెప్పిందా? చెప్పండి. అప్పచెప్తే నీ పరిస్థితి ఏంటి? ఎక్కడన్నా తల్లి తండ్రి పిల్లల్ని తీసుకెళ్ళి కసాయి వాళ్ళకి అప్పగిస్తారా? చెప్పరే. మరి దేవుడు ఏం చేశాడు? సిరియనులకి శత్రువులకి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు తెలుసా? పైనున్నటువంటి క్రియలను, పాప క్రియలను విడువక చేయించు వచ్చారు కాబట్టి అలా చేయటం నాట నుంచి మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, కొంచెం గట్టిగా చదువు. వారిని మిద్యానీయులకు అప్పగించాను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయిను గనక అప్పగించిన మాట రాసుకున్నారా, నోట్ చేసుకున్నారా? మిద్యానీయులు ఏం చేశారో చూడండి. వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలీకీలను తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాగు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి, నెంబర్ 1 ఏం చేశారు? అది చెప్పాలి అందరూ కూడా. ఏం పాడు చేశారు? మీ భూమి పంట నాశనం అయిపోతా కారణం ఏంటో తెలుసా? మీ భూమి పంటని పురుక్కి దేవుడు అప్పగించాడు. ఎందుకో తెలుసా? మీరు దేవునికి నచ్చని కార్యాన్ని చేస్తున్నారు. మీ పంటను తినివే పురుగుని నేను గద్దిస్తా అంటున్నాను. ఎప్పుడు? చెప్పింది చేసినప్పుడు. దేవునికి స్తోత్రం. ఓకేనండి. వాక్యాన్ని కొంచెం ఓకేనా?
ఏమి నేనేం తిట్టలేదు, లేదు, కంగారు పడుకో. ఓకేనా? అందరూ పాపం అయ్యో సాయి బయటకు వచ్చినాడు అయ్యో అని యాదన పడిపోతున్నారు, ఇక్కడ బాధపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు ఎక్కడున్నానమ్మా చూసారా? అది 6వ అధ్యాయం కాడ ఉన్నాం కదా. భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని ఇశ్రాయేలీయులు కొననీయలేరు. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేటుకు వారు దానిలోనికి వచ్చి ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, మిద్యానీయులకి ఇశ్రాయేలీయులు దేవుడు అప్పగించాడు. మిద్యానీయులు ఏం చేశారు? పంట పాడు చేశారు, గొర్రెలు దోచుకున్నారు, ఒంటెలు దోచుకున్నారు, విత్తనాలు దోచుకున్నారు, సమస్తం దోచుకున్నారు. పంట పండింది, వాళ్ళు కోతలు కోసారు, ఆరెట్టుకున్నారు, అంటే ఆరబోసుకున్నారు కదా. ఆ తర్వాత వచ్చేసి ఎత్తుకుపోయారు, నోటికాడ కూడి తీసేశారండి. దాని అర్థం నా వైపు చూడాలి, మాట్లాడకండి ఎవరు. రెండో మాట ఏంటమ్మా? అప్పగించుట. ఇప్పుడు మీరు నిందలకు అప్పగించారా? నిందలకు అప్పగించబడ్డారా? బాధలకు అప్పగించబడ్డారా? వేదనలకు అప్పగించబడ్డారా? అప్పులకి అప్పగించబడ్డారా? రోగాలకి అప్పగించబడ్డారా? ఎందుకు అప్పగించబడ్డారో మీ హృదయాన్ని అడిగి తెలుసుకోండి. అర్థమవుతుందా? కారణం లేకుండా దేవుడు ఎవరికి అప్పగించడు. నీ శత్రువులు ఒక త్రావన వచ్చి 7 త్రావల పారిపోతారన్న దేవుడు శత్రువులకు అప్పగించడం ఏంటి? ఆలోచించాలి అసలు దీన్ని. నీకు మానక రోగాలు ఎందుకు వస్తున్నాయి? మానక నిందలు ఎందుకు వస్తున్నాయి? మానక బాధలు ఎందుకు వస్తున్నాయి? నువ్వేదో దేవునికి విరోధంగా చేస్తున్నావు. దేవునికి విరోధమైన పాపం చేయటం కారణంగా యెహోయాహాజుని అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని సిరియా వాళ్ళకి దేవుడు అప్పగించేశాడు. వాళ్ళు వచ్చి ఏం చేశారు తెలుసా? చూడండి, 2వ రాజుల గ్రంథం 13వ వచనం. రౌతులలో 50 మంది, రథములలో 10, కాలబలములో 10,000 మంది మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. సైన్యం చాలా మంది అయిపోయారు. లక్షల మంది సైన్యం ఉండేవాళ్ళు తక్కువ అయిపోయారు, బహు తక్కువ అయిపోయారు. మిగిలిన వారిని సిరియా రాజు ఏం కొట్టాడు అంటే దాని అర్థం ఏంటి? దొల్లగొట్టడం అంటే దేన్ని దొల్లగొడతారు? వడ్లు దొల్లగొడతారు కదా, అది దొల్లగొట్టడం అంటే. మామూలుగా కాదు, ఇంకా నాకు చెప్పడం రావట్లా. దొల్లగొట్టి ఏం చేశారంట? ధూళివలే నాశనము చేసి ఉండెను. జాగ్రత్త, జాగ్రత్త. మళ్ళా చెప్తున్నాను, పిల్లలు తప్పు చేస్తే గోడకు చేపిస్తారు, టీచర్లు ఎండలో నుంచో పెడతారు, మోకాళ్ళు వేపిస్తారు, అవునా? అలాగే దేవుడు కూడా నువ్వు పాపం చేస్తే నీకు కూడా పనిష్మెంట్ ఇస్తాడు. ప్రేమించు వారిని దేవుడు గద్దించు రీతిగా దేవుడు నిన్ను గద్దిస్తాడు. నువ్వు వినలేదా? శత్రువుకి అప్పగిస్తాడు. జాగ్రత్త. నీ శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనం సిద్ధపరచాలంటే, నీ శత్రువుల ఎదుట దేవుడు నీకు విజయం కలగాలంటే, విజయం కలిగించాలంటే నువ్వు దేవుని మాట విను, సైతాన్ మాట కాదు. సైతాన్ మాట విన్నావా, సైతాన్ని ఆరాధన చేసావా, బానిస అయిపోతావు. జాగ్రత్త. అప్పగించబడినటువంటి పరిస్థితిని మీకు ఒక ఆలోచన చెప్తాను, వినండి. వీళ్ళు అప్పగించబడతారని ఎలీషాకి ముందే తెలుసు. ఎవరికి? అందరిని అడుగుతున్నా, చెప్పండి ఎవరికి? చూడండి, రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. మీ పరిస్థితులు కూడా దైవజనుడికి ముందే తెలుసు. దీన్ని బట్టి నేను చెప్తున్న విషయం, అజయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతన్ని చూచుచూ ఏం రాల్చాడంటమ్మా? దైవజనుడు కన్నీళ్లు రాల్చాడు. అసలు ఎందుకు వచ్చాడు అజయేలు ఎలీషా దగ్గరికి? అజయేలు అంటే ఓ సైన్యాధిపతి. సైన్యాధిపతి అయిన రాజు ఉన్నాడు హదదేజరు రోగిష్ఠై ఉన్నాడు. ఆ రోగం నుంచి నేను విడుదల పొందుతానా లేదా ఎలీషాని అడిగి తెలుసుకోండి అంటే అజయేలు వచ్చాడు. అజయేలు వచ్చి అంటాడు ఎలీషాతో, నా యజమానుడు రోగం నుంచి విడుదల పొందుతాడా అని అడిగితే అతనికి సమాధానం చెప్పి కన్నీళ్లు రాస్తుంటే, అదేంటి దైవజనుడా ఏడుస్తున్నావు అని అడిగితే, ఈ కన్నీళ్లు ఎవరి గురించో కాదు, నీ గురించే. ఎవరి గురించో కాదు, నీ గురించే. ఇదిగో హజయేలు, నా ఏలిన వడవైన నీవు కన్నీళ్లు రాల్చదువేమని అతనిని అడుగగా ఎలీషా ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు, గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. అది జరగలేదు. జరగక ముందే ఆ దర్శన రూపంలో ఎలీషా చూసి అంటాడు, నువ్వు ఇశ్రాయేలీయుల గట్టి స్థలాల్ని కాల్చేస్తావు. ఇప్పుడు మీకు చెప్పినిపించాను చూసారా, చదివినిపించాను.
దొల్లగొట్టేశాడు చూసారా, ఇది ఆల్రెడీ ఎలీషా దర్శన రూపంగా ముందే చూసి చెప్పాడు, ముందే హెచ్చరిస్తున్నాడు ఎలీషా. అహాబు కుమారుడైన యెహోరాముని గద్దించి సిరియా రాజు శత్రువులు ఉంచిన చోటకల్లా అతనిని వెళ్ళనివ్వకుండా అడ్డగించిన వాడు ఎలీషా. నీకు రాబోతున్న ప్రమాదాలను గుర్తించి నిన్ను హెచ్చరించి నిన్ను కాపాడేవాడు ప్రవక్త. ఆ ప్రవక్తకి కళ్ళంట నీళ్ళు ఎందుకు వస్తున్నాయి తెలుసా? నీ భవిష్యత్తు చూసి, నీ భక్తి జీవితాన్ని విడిచిపెట్టిన కారణంగా నువ్వేమైపోతావో దైవజనుడికి తెలుసు. నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు వాక్యం చదవకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా బతికే నీ బతుకుందే, నీ భవిష్యత్తు దైవజనుడికి తెలుసు. ఆ భవిష్యత్తుని బట్టి దైవజనుడు కన్నీళ్లు రాల్చాడు. దైవజనుని కన్నీళ్ళకి ఎవరికి విలువ తెలియట్లా. ఇప్పుడు మనం ఒక మైక్ తీసుకెళ్ళి ఐసీయూలోకి వెళ్ళి విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేస్తే, అయ్యా మీరు దేనికి బాధపడుతున్నారా అని అడిగితే, రేపు పొద్దున నాకు బైపాస్ సర్జరీ చేస్తున్నారు అందుకు నేను బాధపడుతున్నాను అని అండైన ఏమంటారు తెలుసా? ఈరోజు నేను ఆరాధనలో ఉండాలయ్యా, అయ్యా ఈరోజు నేను ఆరాధనలో ఉండాలయ్యా, నా బిడ్డలకి ఆత్మీయ ఆహారం అందించాలయ్యా, నేను అందించలేకపోయినాయా, అదే నాకు చాలా తొలిచేస్తుందయ్యా బాధ. అన్నకి అంత ఇష్టమో నాకులాగా ఆరాధన అంటే. పొద్దున్నే ఫోన్ చేసిన కుమారునికి, అయ్యా ఆరాధన జరుగుతుందా అన్న, నేను కూడా బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నానన్నా, బ్లడ్ దొరకలేదన్నా. మరి ఆరాధన పరిస్థితి ఏంటి? సంఘ బిడ్డలో కూడుకుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటున్నారన్నా. ఎలా ఉంటుంది చెప్పండి? వాక్యం చెప్పే దైవజనుడు లేనప్పుడు తెలుస్తుంది సంఘానికి విలువ. దైవజనుడు కార్చే కన్నీళ్ళు, దైవజనుడు చేసే ప్రార్థన, దైవజనుడు నీ మీద కలిగి ఉన్న భారం అది. ఇజ్రాయేలీలను చూస్తున్నటువంటి, ఇజ్రాయేలీల భవిష్యత్తును చూస్తున్నటువంటి ఎలీషా కళ్ళలో నీళ్లు కదిలాయి. యెరూషలేము మందిరాన్ని, యెరూషలేము ప్రజల యొక్క పరిస్థితిని చూసిన అదే సందర్భాన్ని బట్టి యేసయ్య కూడా కన్నీళ్లు రాల్చాడు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరికక ఇంటివి గనుక ప్రభువు వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తాడు, ప్రభువు ప్రార్థన ద్వారా నిన్ను దర్శిస్తాడు. కానీ నువ్వు ప్రార్థనలోను దేవుని కనలేకపోయావు, వాక్యం ద్వారా దేవుడిని దర్శిస్తే దేవుని చూడలేకపోయావు, దేవుని కానుకోలేకపోయావు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీడని దినములు వచ్చునని చెప్పాను. యేసు ప్రభులు వారు చెప్పారు. ఏడి 35, 36 ఇంచుమించు 33 ఆ టైంలో, ఏడి 60, ఏడి 70 ఆ టైంలో నిరో చక్రవర్తి కాలంలో రకరకాల చక్రవర్తులు వచ్చి దేవాలయాన్ని నేలకి ధ్వంసం చేసి కుప్పగోలు చేసి దేవాలయాన్ని పాడు చేసి యూదులందరినీ ఊచకోతకు వస్తే రక్తం ఏరులై పారిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ముందుగానే చూశాడు యేసయ్య. ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగకపోయావు, కళ్ళు తెరుచుకోలేకపోయావు, చెడుతనాన్ని విడిచిపెట్టలేకపోయావు. వాక్యాన్ని విన్నప్పుడైనా, వాక్యం ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడైనా నీ బతుకు మార్చుకోలేకపోయావు. అయితే ఒక రోజు వస్తుందిరా నాయనా, ఏడ్చే రోజు వస్తుంది. నీ పిల్లల్ని అర్ధాంతరంగా అజయ్యలు అలా చంపాడు తెలుసా? గర్భిణీలు ఎవరికైనా కనబడితే బస్సులో ఏం చేస్తారంటే, లేచి కూర్చోండి అమ్మా అంటారు, దయ చూపిస్తారు. ఎలాంటి వాళ్ళకైనా జాలి వస్తుంది. అలాంటి వాళ్ళని అజయ్యలు ఏం చేస్తాడు తెలుసా? కత్తి తీసుకుని గర్భాన్ని సీల్చి బిడ్డలను బయట తీసి పైకి తీసి ఎగరేసి చంపాడంట. అంత కఠినమైన రోజులు రాబోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువులకు రెండవ రాకడ రాబోతుంది. ఆయన రెండవ రాకడలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు యథార్థంగా జీవించిన వారు, నమ్మకస్తులైన వారు ఆయనతో కూడా కొనుపోబడతారు. మిగిలిన అవిశ్వాసులందరూ, చిరుతనాన్ని విడిచిపెట్టని వాళ్ళందరూ ఇక్కడ విడిచిపెట్టబడతారు. ఇప్పుడు విడిచిపెట్టు, అప్పుడు కొనుపోబడతావు. ఇప్పుడు విడిచిపెట్టలేదా, అప్పుడు నువ్వు విడిచిపెట్టబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది అన్నిటికంటే మహాభయంకరం. చచ్చిపోదామని సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రం వెనక్కి వెళ్ళిపోద్దంట. నూతిలో దూకితే నీళ్ళు ఇంకిపోతాయంట. అంటే నువ్వు చచ్చిపోదామని వెళ్తావు కానీ చావు రాదు నీకు. అంత విడవబడినటువంటి వారి పట్ల ఘోరమైన రోజులు రాబోతున్నాయి, బహు దుర్దినాలు రాబోతున్నాయి. వాక్యం కూడా చెప్తుంది దుర్దినములు రాబోతున్నాయని. ఇది చెడు కాలం, ఇది దుష్టకాలం, ఇది పాపపు కాలంలో మనం ఉన్నాం. కాబట్టి యథార్థత కలిగి జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి
యేసయ్య కన్నీళ్ళు రాల్చాడు, ఎలీషా కన్నీళ్ళు రాల్చాడు. అయినా కూడా ఇశ్రాయేలు ప్రజలు మారలేదు. అయినా కూడా ఇశ్రాయేలులు తమ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి దేవుని మందిరానికి రాలేదు, దేవుని ప్రేమించలేదు, దేవుని తట్టు తిరగలేదు, వాళ్ళ ప్రవర్తన సరి చేసుకోలేదు. వాళ్ళ ప్రవర్తన వలనే వాళ్ళని దేవుడు మరణానికి, లేకపోతే మరణకరమైన పరిస్థితులకి, లేకపోతే శత్రు సైన్యానికి అప్పగించేశాడు. ఈ రోజున నిన్ను నీ ఇంటి వారిని అప్పులుగా అప్పగించడానికి గల కారణం ఏంటి తెలుసా? రోగాలకు అప్పగించడానికి గల కారణం బాధలకి, నిందలకి, వేదలకి, కన్నీళ్ళ సుడుగుణం అయిపోయింది నీ బతుకు, నీ జీవితం. ఎందుకో తెలుసా? నిన్ను పుట్టించిన, నిన్ను సృష్టించిన దేవుడిని విడిచిపెట్టావు కాబట్టి, నీ చెడుతనాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి. ఆఖరి మాట, ఆఖరులో ఏం చేశాడు యెహోయాహాజు? 2వ రాజులు 13:4 అబ్బా, ఆహా. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా, యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించను. ఇప్పుడు నా వైపు చూడాలి. మొదటి మాట ఏంటమ్మా? రెండో మాట ఏంటి? అందరు చెప్పట్ల. రెండో మాట, మూడో మాట. ఇప్పుడు వచ్చింది ఎవరో మనోడికి. ఎప్పుడు? చేతులు కాలిపోయాక ప్రభువా అని వేడుకో. మరి ముందేమయ్యా? మరి ముందు నేబాతు కుమారుడైన యెరోబాము పాపక్రియలను అనుసరించి, మరి ఇప్పుడు నువ్వు ఆ దూడబొమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలిగా. మరి ఇప్పుడు దేవునితో తిరిగి ప్రార్థన చేసావంటే, అత్తిలో తెనాలో ప్రాంతంలో తబలిస్తున్నాడు. ఆ తబలిస్తూ అన్న బాగా పాడతాడు. ఆయన రాసిడి పాట ఏంటో తెలుసా? మీలో కొందరి కోసం, మీలో అందరి కోసం కాదు, మీలో ఎందరి కోసం. ఆ కొందరు ఎవరో నేను చెప్పను. దేవునికి స్తోత్రం. ఒక పలవ పాడి వాక్యం చెప్పి ముగించేస్తానండి. కష్టాలొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు నష్టాలొచ్చినప్పుడే కాదు ప్రార్థన, పెళ్ళి కుదిరితే కాదు ప్రార్థన, నీకు ఉద్యోగం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. కొంతమందికి ప్రార్థన ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా. అలాగే ఈయన కూడా వేడుకున్నాడు, ప్రభువా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, మీరు పెద్ద రకంగా చెప్పారు, ఒరే నువ్వు అలా వెళ్ళొద్దురా పాడైపోతావని. అలాగే వెళ్ళాడు, పాడైపోయాడు. మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వచ్చాడు, నేను పాడైపోయాను, నాకు ఏదైనా సాయం చేయ. నువ్వు చేస్తావా? ఎందుకని? అరే నేను అప్పుడు చెప్పాను వినవా, నువ్వు ఎలా అదవా అంటావు కదా. కానీ దేవుడు అలా అన్న వ్యక్తి కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగని నీ కష్టాలు వచ్చినప్పుడే రమ్మని కాదు. మరొక చరణం ఉంటుంది, ఆదివారం పనికి పోవు, ఇంట్లో ఉండి గుడికి రావు. ఆదివారం పనికి పోవు, ఇంట్లో ఉండి గుడికి రావు. దేవుని దీవెన పొందాలంటే ఎలాగూ మీరు పొందుతారండి. కష్టాలొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు నష్టాలొచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఇప్పుడు ఈ వ్యక్తి కొంతమందికి ఆదర్శంగా ఉన్నాడు. చెడ్డ ఆదర్శం. కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, రోగాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేయరు, సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయరు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు సంతోషంగా ఉంటే కీర్తనలు పాడవయ్యా, నీకు శ్రమ వస్తే నువ్వు ప్రార్థన చేయవయ్యా. అది చేస్తారా మనం? ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. నిర్గమాకాండం 3:7 ఐగుప్తులు పెట్టిన మొరకు ఇశ్రాయేలును మొరపెట్టినప్పుడు దేవుడు నిశ్చయంగా దిగొచ్చాడు, ఇశ్రాయేలును విడిపించాడు. కీర్తన 78:38. కీర్తన 78వ అధ్యాయం 38 చదువుతారా? మొరపెట్టాడు కదా యెహోయాహాజు. అయితే ఆయన ఇప్పుడు చెప్పండి, ఆయన ఏమయ్యున్నాడు? వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయుట, వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను, ఇప్పుడు యెహోయాహాజు మీదకి ఉగ్రత వచ్చింది, దేవుడు యెహోయాహాజు దేవుడికి ప్రార్థన చేశాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు ఆయన కోపాన్ని ఏం చేసుకున్నాడంట? ఇప్పుడు యెహోయాహాజు ప్రార్థన చేసేసరికి దేవుడు ఏం చేస్తున్నాడంట? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి అంత ఇష్టం. పిచ్చ హాస్టల్లో ఉన్న మీ పిల్లల్ని ఎప్పుడు చూడాలని అనుకుంటారు అనుకోరా? ఏమండే వారానికి ఒకసారి, ఇప్పుడు గీప్తి కోరుకులను ఉంది కాబట్టి రజనీ గారికి బెంగ లేదు, లేకపోతే మొత్తం ఇక్కడ ఉంటుంది కానీ గీప్తి మీదే బెంగ. అలాగే అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, మీరు మందిరానికి రాకపోయినా దేవుడికి మీ మీద అంత బెంగ. నా బిడ్డ రాలేదేంటి పూట నన్ను చూడడానికి, నాతో మాట్లాడడానికి, నాతో ముచ్చరించడానికి రాలేదేంటి నా బిడ్డ? అర్థమైంది? ఇప్పుడు మీ బిడ్డలంటే మీకు ఎంత ప్రేమో, మీరంటే దేవునికి అంత ప్రేమ. ఇప్పుడు మీ అందరూ వచ్చారా, నా మనసంతా ఎవరి మీద తెలుసా? అది మరి లెక్క. అయ్యో పాపం, ఏ రూట్కి వెళ్ళాడు, ఎక్కడ మళ్ళీ టైర్ పంచడాడితో మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి, బావా నేను ఆరాధనకు రాకుండా వెళ్ళిన టైర్ పంచడాడిపోయింది, తెలిసి వచ్చింది పోయి ఎన్నిసార్లు రా,
ఎన్నిసార్లు నేను పెట్టలేదండి, ఏసు రక్తమే చేయం. చాలాసార్లు ఆడు అన్నాడు. అలా ఆవిడ అడగండి ఇక్కడే. దేవునికి స్తోత్రం. నేను అన్నాను, రే నన్ను ఇంత వారం 10 రోజులు వేడుకున్నాను నేను. అరే నాకు భార్య పిల్లలు ఉన్నారా, నన్ను వదిలేరా అన్న. ఆ మాట అడిగి చాలా బాధ కలిగించింది. అదేంటి బాబా, అప్పు అడిగితే భార్య పిల్లలు ఉన్నారంటావేంటి బాబా అన్నాడు. ఊరి అంతేరా, మరి నీ ఎదుటివాని విషయంలో పూట పడిన ఎడలా నువ్వు చిక్కుకుంటావు, నీ ఎదుటివాని చేతులు నువ్వు చేయి వేసిన ఎడలా త్వరగా వెళ్ళి చేయి తీసుకోమని వాక్యం చెప్తుందిరా అని రిఫరెన్స్ పెట్టి ఇప్పుడు చెప్పరా, నీకు అర్థం ఉండమంటావా, చేయమంటావా చెప్పరా. నేనిస్తే నా వెనకాల మరి వాళ్ళు ఇబ్బంది పడతారు కదంటే ఆ డైలాగ్ గుర్తుపెట్టుకుని గుర్తొచ్చినప్పుడల్లా వదులుతున్నాడు నా మీద బాణంలాగా. నేను అన్నాను, ఒరే నన్ను అన్నిసార్లు అడగపోతే ఒక్కసారి మోకాలేసి ప్రార్థన చేయరా అన్న. చేశాడమ్మా. ఈ వాక్యం వినమను. దేవుడు ఎంత కరుణ కలిగిన వాడంటే, దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, నేను కఠినాత్మున్నే, నేను ఒప్పుకుంటాను, నేను కఠినాత్మునే, కానీ దేవుడు కరుణా వాత్సల్యము కలిగిన వాడంట. వాత్సల్య సంపూర్ణుడా విడువని నా దేవుడా, వాత్సల్య సంపూర్ణుడా విడువని నా దేవుడా, ఆత్మదేవ అనంత జ్ఞాని ఆదియు అంతము నీవే. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాత్సల్య సంపూర్ణుడు అండి ఆయన. మరొక మాట చదవండి, కీర్తన 103:13. కీర్తన 103:13. టైం అయింది, ముగిస్తున్నాను. తండ్రి తన కుమారుని ఎడల అద్దుగదుగో జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు. ఇప్పుడు దేవుని మీద జాలిపడాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో చెప్పండి అమ్మా. ఒక్కళ్ళు చెప్పలా. యెహోవా ఏం చేశాడు ఇక్కడ? మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మరి అది కూడా చెప్పరే. భయభక్తులు కలిగి దేవుని ఏం చేయాలి? ప్రభా తప్పు అయిపోయిందయ్యా, పాపం చేశాను, అవిధేయత చేశాను, పొరపాటు చేశాను, నన్ను క్షమించే, ఇంకెన్నడూ నేను నీ ఆజ్ఞలు మీరను ప్రభా, నీ ఆజ్ఞలు తప్పిపోను ప్రభా. అయ్యా త్రోవా నేను విడిచినప్పుడు నేను శ్రమల పాలైతిని అయ్యా, నీ ఆజ్ఞలను విడిచి అయ్యా నేను శ్రమల పాలైతిని అయ్యా, నేను ఇంకెన్నడూ కూడా నీ ఆజ్ఞలు నేను విడవనయ్యా అని మనం మనపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు కనికరించబడి దేవుడు నిన్ను నీకు దయ, జాలి, కరుణ, ప్రేమ చూపిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములు విడవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల, చెప్పండమ్మా, ఎవరైనా మీ పట్ల తప్పు చేసి వాళ్ళు మీ తట్టు తిరిగి తప్పు అయిపోయిందంటే మీరు క్షమిస్తారా? ఖచ్చితంగా క్షమించరు. ఎందుకు తెలుసా? కఠినాత్ములం కాబట్టి. కానీ దేవుడు కఠినాత్ముడు కాదు. క్షమించే దేవుడు, క్షమాగుణం కలిగిన వాడు, క్షమాపణ అనుగ్రహించే దేవుడు. క్షమించడం అంటే ప్రేమించుట, ప్రేమించడం అంటే క్షమించుట. ప్రేమయున్న దేవుడు ఆయన. ఎన్నోసార్లు నువ్వు త్రోవ తప్పిపోయినా నిన్ను కనికరించి నిన్ను ఇది తప్పిపోయిన ఆ గొర్రెని వెతికి కాపరి రక్షించినట్లుగా నిన్ను వెతుకుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఆయనను సమీపంగా ఉన్నప్పుడే వెతకండి, ఆయన దొరుకు కాలమున మీరు ఆయనని వెతకండి, ఆయన మీకు దొరుకుతాడు, క్షమాపణ మీకు దొరుకుద్ది, ఆయన దయ, ఆయన జాలి మీకు అనుగ్రహించబడుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట ఉంటుంది, వారు వేడుకొనక మునుపే వారి మనవి నేను ఆలకిస్తాను. ఈరోజు ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత నీ తప్పులు నువ్వు తెలుసుకుని పశ్చాత్తాపడతావు కదా, ఆయనకి తెలుసు ఆల్రెడీ. నువ్వు వేడుకొనక మునిపే ఆయన నీకు ఆల్రెడీ సమాధానం ఇచ్చేసాడు. గట్టిగా చెప్పలు కూడా ధ్యానం మనం మహిమపడతాం. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట రోమా 2:4, రోమాపత్రిక 2:4 ఆఖరి మాట. చాలా విషయాలను ముగిస్తున్నాను చెప్పట్లా. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచుండగా ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుచున్నావు. ముగిస్తున్నానండి, ముగించాను.
ఈరోజు యెహోయాహాజుని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, నెంబర్ 1, అతను విడువక పాపములు చేశాడు. నెంబర్ 2, విడువక పాపం చేయడం వలన అతని ప్రజలందరినీ సిరియనులకు దేవుడు అప్పగించాడు. అప్పగించిన సమయంలో, కష్ట సమయంలో యెహోయాహాజు దేవుని వేడుకున్నాడు. దేవుడు కనికరించి ఒక రక్షకుడిని దేవుడు నియమించాడు. ఆ రక్షకుడు యెహోయాషు. వచ్చే వారం కాక పై వచ్చే వారం అతని గురించి మనం విందాం. గమనించాలి, యెహోయాహాజు వేడుకున్నాడు, దేవుడు కనికరించి దారి చూపెట్టాడు. ఈ రోజున నువ్వు కూడా విడువక పాపములు చేస్తున్నావా? ఈ మాటలు విన్నట్టుంటే నీ హృదయం గద్దించబడిందా? అమ్మా, పిల్లల వైపుగా నా వైపు చూడాలి. గద్దించబడిందా? విడిచిపెట్టే. మానక దుష్టక్రియలు చేయవాడు తన మరణమునికే చేయను. మరణం జీవం దేవుడిని ఎదురు పెట్టాడు. జీవం కావాలా మరణం కావాలా? చూడండి. జీవం కావాలా మరణం కావాలా? మంచిని హత్తుకుంటారా చెడును హత్తుకుంటారా? దేవుని వాక్యం చెప్తుంది, కీడును విడిచి మేలును హత్తుకొనుడి. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. 3 మాటలు ముచ్చటగా. విడువక పాపం చేస్తే దేవుడు అప్పగిస్తాడు, జాగ్రత్త. ఒకవేళ అప్పగింపబడిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఈ రోజైనా ప్రభా, దైవజనుడికి తెలియకుండా, నా ఇంటోళ్ళకి తెలియకుండా రహస్య పాపాలు ఎన్నో చేశా. ఈరోజు నువ్వు నాతో సూటిగా మాట్లాడావు. ఈరోజు నేను విడిచిపెట్టేస్తున్నా. నేను దేన్నైతే పట్టుకున్నానో దాన్ని విడిచిపెట్టేస్తున్నా. విడిచిపెట్టకపోతే అది నిన్ను పట్టేసుకుంటుందబ్బా. చాలా భయంకరంగా హెచ్చరిస్తున్నాను నేను. నువ్వు ఏదైతే పట్టుకున్నావో అది మరణాన్ని పట్టుకున్నావో నీకు తెలియట్లా. నిన్ను మిరింగేస్తుంది అది. దాన్ని వదిలే. చెడుతనం నీలో ఏదుందో అది వదిలే, లేకపోతే అది మన ప్రాణం తీసేస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రకటించబడిన వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, నీ బిడ్డలు ఆసక్తితో వచ్చారు, శ్రద్ధాశక్తి కలిగి భయభక్తులు కలిగి విన్నారు. శ్రద్ధ కలిగి విన్నవారిని దీవిస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు. నీ బిడ్డలందరూ శ్రద్ధ కలిగి విన్నారు. అయ్యా, ఈరోజు నడిపించబడిన నూతన యవన బిడ్డలను బట్టి మీకు వందనాలు. పండుని బట్టి, అలాగే యేసుని బట్టి, అలాగే సాయిని బట్టి, యవన బిడ్డలు మీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి వందనాలు. అయ్యా, నీ కుమారుడు నీ సన్నిధికి వచ్చాడు. నీ కుమారుడు నీ తట్టు తిరిగాడు. అయ్యా, నిన్ను వేడుకుంటున్నాడు, నీపై ఆధారపడ్డాడు. సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. ఈరోజు మీరు మాట్లాడారు, చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు ఆరోగ్యం కలుగుతుందని. నిజమే తండ్రి. మాలో అందరిలో ఉన్న చెడుతనం మేము విడిచిపెట్టాలి. నీకు విరోధమైన విగ్రహ పూజలను మేము విడిచిపెట్టాలి. విగ్రహారాధన సంబంధమైన ధనాపక్షం మేము విడిచిపెట్టాలి. అయ్యాటి కృప మాకు అందరికీ దయచేయండి. యెహోయాహాజును బట్టి ఈ రోజున మంచి గుణపాఠం మీరు మాకు తెలియజేశారు. విన్న ఈ వాక్యం విడిచిపెట్టుకుని పోకున్నట్లు విశేష జాగ్రత్త కలిగి వాటిని అనుసరించి నడుచుకునే కృప దానితో మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.